హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే హడావిడిగా వంట అనేది చేస్తున్నాను కదండీ. చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ 2 భాగాలుగా పెట్టుకొని మరి. ఎందుకంటే పెద్ద గిన్నెలు లేవండి ఇంట్లో. 3 సెట్లుగా పెద్దవున్నాయండి. షిఫ్టింగ్ టైమ్‌లో అవి ఎలా మిస్ అయ్యాయో తెలీదు. మిస్ అయిపోయినాయనమాట. ఇక అందువల్ల ఇలా 2 భాగాలుగా పెట్టుకొని అవి కాస్త దగ్గర పట్టాక ఇంకొక దానిలోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. కాస్త గ్రేవీగా కాకుండా కొంచెం సెమీ గ్రేవీగా చేశాననమాట. ఇంకిక్కడైతే ఈ తెల్ల గిన్నెలో సింధు తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి అది. ఇంకా బిర్యానీ చేస్తుంది. సింధు బిర్యానీ భలే బాగా చేస్తదండి టేస్టీగా. ఇంకా సింధుకి ఇచ్చేసాను ఆ సెక్షను. ఇంకా సింధు ప్రిపేర్ చేస్తుంది. ఇంతకీ ఇంత హడావిడిగా ఇంతే కొంచెం ఎక్కువ మొత్తంలో ఎందుకు చేస్తున్నామనేది చెప్పలేదు కదా! స్కూల్‌కి పిల్లల కోసం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నామండి. పాప క్లాస్‌మేట్స్‌కి ఇంకా అలాగే ఇంకొంతమంది పిల్లలకి ఇవ్వాలనుకుంది. అందుకోసం అనమాట. దీనికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటైతే పాప బర్త్‌డే వస్తుంది. ప్లస్ ఇంకొకటేంటంటే తను ఈ ఇయరు ఎలక్షన్స్‌లో స్కూల్ హెడ్ గర్ల్‌గా విన్ అయిందనమాట. అందుకోసం ఈ 2 విధాలుగా రెండిటికి పంపిస్తున్నాననమాట. ఇంకా ఈ ఇయర్‌తో ఎండ్ అయిపోద్దండి తనకి స్కూల్ కూడా. +2 ఇప్పుడు చదివేది పాప. ఇక లాస్ట్ ఇయర్ కూడా ఈ ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు జస్ట్ 4 ఓటింగ్స్‌తో ఓడిపోయిందనమాట. మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ పార్టిసిపేట్ చేసింది ఈ ఇయరు. ఇంకా పిల్లలందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి. అసలు ఆ ఎలక్షన్‌లో ఏంటంటే ఏదో రియల్‌గా జరిగినట్టుగా అనిపించింది. ఈవీఎంలన్నీ పెట్టి అంతా పిల్లలందరూ బాగా సపోర్ట్ చేశారు పాపకి. తన కోసం అందరిని అడగటం కానీ అవన్నీ బాగా చేశారనమాట. ఇంకా నేను కూడా తన ఇంట్రెస్ట్ చూసి ఇంకా నో చెప్పలేకపోయాను. ఆహ్, ఇంక ఈ ఇయరే కదా పాపం. ఇంక తర్వాత ఇంక ఈ రోజులు మళ్ళీ రావు గదా పిల్లలకి. అంటే ఈ స్కూల్ డేస్‌లవి. ఇంక తనకి నో చెప్పలేదు. తను ఇష్ట ప్రకారమే ఓకే చెప్పాను. మంచిగా విన్ అయింది. ఈసారైతే 75% ఓటింగ్‌తో విన్ అయిందనమాట. ఫుల్ మెజారిటీతో. ఇంకా హ్యాపీనెస్ ఇవన్నీ కలిపి ఇంక పిల్లలకి ఇట్లా ఆహ్, ఇట్లా తీసుకెళ్ళాలి అనుకుంది. కానీ స్కూల్‌కి తీసుకెళ్ళాలంటే కొంచెం భయపడ్డాము. అంటే స్కూల్‌లో అలౌ చేస్తారా లేదా అని చెప్పి ఇంకా ఆలోచించామనమాట. ఆహ్, అందరిని ఇక్కడ ఇంటికే ఇన్వైట్ చేయొచ్చు కానీ కొంతమంది పిల్లలు హాస్టల్స్ ఉన్నారనమాట. వాళ్ళు మిస్ అయిపోతారు గదా! అని చెప్పి ఇంకా అందుకే స్కూల్‌కి తీసుకెళ్ళాము. కొంచెం ఆ హాస్టల్‌లో పిల్లలకి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటది కదండీ! ఇంకా అందుకని మేడం స్ట్రిక్ట్‌గా ఉంటారు. బయట ఫుడ్ అలౌ చేయరనమాట. కొంచెం భయంగానే తీసుకెళ్ళాము. మొత్తానికి అక్కడికి చేర్చాము. తిన్నారు పిల్లలు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగుంది ఆంటీ అని చెప్పారనమాట. మెసేజెస్‌లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట పిల్లలు. ఇంకా అందుకే ఈ హడావిడంతా కూడా. మార్నింగ్ కొంచెం మా వారు తెచ్చుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా! కాస్త టైమే పట్టింది. 12:40, 45 కల్లా వాళ్ళకి లంచ్ బ్రేక్ వస్తుంది. ఇంకా ఆ టైం కల్లా తీసుకెళ్ళాలనమాట. అందుకే ఈ హడావిడంతా కూడా. పాప అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తదండి. ఇష్టం అనమాట తనకి ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో డాన్స్ పార్టిసిపేట్ చేయటం గాని అన్నిట్లో కూడా క్లాసికల్ డాన్స్ అన్నీ కూడా ఇష్టంగా చేస్తదనమాట. చిన్నప్పటి నుంచి కూడా యాక్టివ్‌గా ఉంటది. నేను కూడా తనని ఎంకరేజ్ చేస్తానండి. ఇంకా ఈ ఎలక్షన్స్ ఇలాంటివైతే ఇంక ఇంట్లో మా వారితో ముందుగా చెప్పలేదు నేను. నో చెప్తారని జెప్పి. ఎందుకమ్మా చదువుకో అని జెప్తారనమాట. ఇక నేనైతే ఇష్టంగా ఫీల్ అవుతాను. తను చేయాలని అంత ఇష్టపడుతున్నప్పుడు నో చెప్పను. చదువు కూడా మరీ అశ్రద్ధ చేయదండి. చదువు కూడా చదువుతది చక్కగా. అందుకని నేను నో చెప్పలేననమాట. ఇంక తన ఇష్ట ప్రకారమే ఓకే చెప్పాను. మంచిగా చాలా ఖుషీగా హ్యాపీగా ఉందనమాట. పిల్లలైతే చివర్లో కొంచెం తనని సస్పెన్స్‌కి గురి చేయడానికి "నువ్వు ఈసారి కూడా ఓడిపోయావు" అని చెప్పారనమాట. మేము చూసాము ఇప్పుడే అని చెప్పి. ఇంక తనకి సర్ప్రైజ్‌గా అనిపించిందనమాట ఓటింగ్ ఆహ్, రివీల్ చేసిన తర్వాత. చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్ హెడ్ గర్ల్ అంటే నేనేదో నార్మల్‌గా అనుకున్నాను కానీ తర్వాత తెలిసిందండి. చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయని చెప్పి. అంటే స్కూల్ తరపున, పిల్లలందరి తరపున ఏదైనా చెప్పాలని కూడా హెడ్ స్టాఫ్‌కంతా కూడా తన ద్వారా తెలియపరచొచ్చనమాట. ఇంకా విన్ అయిన తర్వాత సెరమనీ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేశారు. డిస్ట్రిక్ట్ మెయిన్ పోలీస్ ఆఫీసర్ చేతుల మీదుగా బ్యాడ్జ్ అనేది ఇచ్చారనమాట. ఆ ఫోటోస్ అన్నీ కూడా చివర్లో యాడ్ చేస్తానండి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇక మా వారు గూడా హ్యాపీగా ఫీలయ్యారు. కాకపోతే చివర్లో అనేమాట, "అవన్నీ ఎందుకమ్మా మంచిగా చదువుకో" అని చెప్తుంటారనమాట మా వారు. హ్మ్. నేనేంటంటే అండి ఆడపిల్లల్ని కూడా అన్నింట్లో ఎంకరేజ్ చేయాలని అనుకుంటుంటాను. పైగా తను ఇంట్రెస్ట్ చూపొద్దనమాట అన్నిట్లో కూడా. మనకెలాగో ఆ రోజుల్లో ముఖ్యంగా ఈ విలేజ్‌లో పెరిగుండే వాళ్ళకి
అనుభవమే ఉంటదండి. చాలా మటుకు మనకి అవొద్దు, ఇవొద్దు అని చెప్పేవాళ్ళు కదా! ఆ రోజుల్లో. భయాలు కూడా అలాగే ఉండేది. కొంచెం ఎందుకో నో చెప్పేవాళ్ళు అన్నిటికి. ఆహ్, కానీ నాకేంటంటే పాప ఇలా ఇష్టపడుతుంది కదా! ఎంకరేజ్ చేస్తా ఉంటాననమాట. ఇక్కడైతే పిల్లలు కేక్ తీసుకొచ్చారు కేక్ కటింగ్ కోసం. ఇంకా అది జరుగుతుంది సెలబ్రేషన్ ఇక్కడ. ఇంకా మేధాంషుని కూడా తీసుకొచ్చాడనమాట అన్న. ఇంకా వాడేం జెప్తున్నాడంటే, "నేనింక వెళ్ళను హాస్టల్‌కి. నేను ఇంటర్‌లో జాయిన్ అవుతానని" జెప్తున్నాడు. వీడిని హాస్టల్‌లో జాయిన్ జేసింది ఏదో ర్యాంకులు సాధించాలనైతే కాదండి. ఇంట్లో ఉంటే అస్తమానం టీవీకి, ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నాడండి. ఇంక దాని నుంచి దూరం చేయాలని చెప్పి ఇంకా హాస్టల్‌లో పెట్టేశారు ఓళ్ళని. ఈ కరోనా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ ఇంట్లో ఉన్నారు గదా! అప్పుడు పిల్లలు బాగా పాడైపోయారండి. మేధాంష్ అనే కాదు చాలా మటుకు అందరి ఇళ్లలో ఇదే సమస్య ఉండుంటది నాకు తెలిసి. ఇంక దాని నుంచి దూరం చేయాలని జెప్పి వేశారు. ఇంక వీడి మూలాన అన్నకి, సింధుకి గొడవలయిపోతున్నాయనమాట ఇంకా ఆ ఫోను దగ్గర. ఇంక అందుకని హాస్టల్‌లో బెట్టారు. హాస్టల్ అంటే ఎక్కడో దూరంగా గూడా గాదండి. ఇంటికి దగ్గరలోనే అనమాట. ఇంకా మళ్ళీ పైగా అదే స్కూల్‌కి నిషి, తన్వి ఎళ్తుంటారు. వాళ్ళని జూస్తుంటాడు. మళ్ళీ మధ్య మధ్యలో అన్న, సింధు ఎళ్తుంటారు. అయినా సరే వాడు నేనొచ్చేస్తానని గోలనమాట. ఇంకిట్లా ఎప్పుడైనా ఇంటికి తీసుకొస్తే మళ్ళీ ఎళ్ళడానికి మారం జేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు 2 డేస్ హాలిడేస్ ఒచ్చున్నాయని జెప్పి తీసుకొచ్చారు. ఇంక మళ్ళీ ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చాను కదా! ఈరోజు వాడిని మళ్ళీ పంపించేటప్పుడు గూడా అదే జరిగిందంట ఇంట్లో. నేనెళ్ళనని జెప్పి. హ్మ్. తప్పదు కదండీ! వాళ్ళ కోసమే కదా మనం ఏది ఆలోచించినా కానీ. ఇంకా అలాగే వరలక్ష్మి వ్రతం వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా థాంక్స్ అండి. ఆ కామెంట్స్ అన్నీ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు ఎంత సంతోషపడ్డానో మంచి మంచి కామెంట్స్ పెట్టారు. ఇంకా హైదరాబాద్‌లో ఉంటాము. నెల్లూరు. వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తామండి అని చెప్పారు కదా! ఖచ్చితంగా కలుద్దామండి తప్పకుండా అలాగే. ఇంకా ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుందనమాట. ఇంకా పిల్లల్ని తీసుకొని సరదాగా అట్లా హోటల్‌కి తీసుకెళ్ళాము. వాళ్ళకి నచ్చినవి తినిపిద్దామని జెప్పి. ఇంకా నాన్ వెజ్ అది ఇంకా ఇంట్లో అందరిని నేనైతే తినను కానీ, ఇంకా వీళ్ళకైతే సండే అలాగే చేసి పెడతానండి. ఇంకా అలా చేసిన రోజు పొద్దున్నే చేసేసుకుంటాననమాట పూజ అది. ఇంకా నేను తినను కదా! అని చెప్పి వాళ్ళకి ఆపనండి. వాళ్ళని తిననిస్తాను. ఇంకా ఇక్కడ ఈరోజైతే ఇక్కడికి హోటల్‌కి తీసుకొచ్చాము. వాళ్ళకి నచ్చినవి తింటారని చెప్పి. ఇక్కడైతే వాళ్ళకి నచ్చిన డ్రై ఐటెమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. నేనైతే ఇది చపాతీ, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాననమాట. నా టైం అప్పటికే దాటిపోయిందండి. నేను చాలా ఎర్లీగా ఫుడ్ తీసుకుంటాను కదా! చాలా లేట్ అయిపోయిందనమాట ఆ రోజు. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.